హైదరాబాద్ లో హనుమాన్ జయంతి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు విజయోత్సవ ర్యాలీ కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ జరిగే రూట్లలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, శోభాయాత్ర కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే గౌలిగూడలోని హనుమాన్ దేవాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేక పూజల అనంతరం రథంలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నిర్వాహకులు. అనంతరం అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్రను విహెచ్పి జాతీయ నేత శ్రీరామ్ వేదాంత్ జెండా ఊపి ప్రారంభించారు. సో దీంతో ఇప్పుడు ప్రజెంట్ ఇటు వీధుల్లో కన్నుల పండుగగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతూ వెళ్తూ ఉంది. ప్రజెంట్ కోటి సుల్తాన్ బజార్ వద్దకు హనుమాన్ శోభాయాత్ర చేరుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. వేలాది మంది విహెచ్పి నేతలు కావచ్చు, ఆ తర్వాత ఇక హనుమాన్ భక్తులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. ర్యాలీగా అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం. మొత్తం ఎక్కడ చూసినా కూడా కాషాయమయంగానే ఇదంతా కూడా శోభాయాత్ర కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో హనుమాన్ దేవాలయంలో హోమం ప్రారంభమైంది. సుమారుగా 2 గంటల పాటు కూడా ఈ హోమం కొనసాగింది. దీంతో భాగ్యనగర వాసులంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలంటూ కూడా ఈ హోమం ప్రారంభించామంటూ నిర్వాహకులు చెప్పారు. హోమం తర్వాత మంగళహారతులు ఇచ్చిన తర్వాత అనంతరం హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరొకసారి హనుమాన్ విగ్రహాన్ని రథం మీదకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడాను ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి ఈ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఇటు కోటి సుల్తాన్ బజార్ వీధులంతా కూడా పూర్తిగా కాషాయమయంతో నిండిపోయాయంటూ చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కూడా కాషాయ జెండాలే కనిపిస్తూ ఉన్నాయి, కాషాయ కండువాలే ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున కూడా ఎండను సైతం లెక్క చేయకుండా శోభాయాత్రలో పాల్గొనడానికి వస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి మనం జనసంద్రమైనటువంటి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ వద్ద పరిసరాలు కూడా ఒకసారి మనం చూడొచ్చు. అయితే ఈ శోభాయాత్రను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దిగ్విజయంగా పూర్తి చేయడానికి వీలుగా ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేలాది మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 17,000 మంది భద్రతా సిబ్బంది ఈ యొక్క శోభాయాత్ర విధుల్లో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. 17,000 మందితో పాటు 3,000 మంది ఇతర సిబ్బంది కూడాను ప్రజెంట్ ఈ హనుమాన్ శోభాయాత్ర విధుల్లో ప్రజెంట్ పాలు పంచుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి హనుమాన్ శోభాయాత్రను నిరాటంకంగా కొనసాగించడానికి వీలుగా ఇప్పటికే పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. అయితే శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి సమయంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలతో ప్రత్యేకంగా సమన్వయ సమావేశాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. శోభాయాత్ర కొనసాగేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇప్పటికే విద్యుత్ తీగలను తొలగించడం కావచ్చు, చెట్ల కొమ్మలను తొలగించడం లాంటివి కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి సందర్భం. ఇదే కాకుండా భారీ ఎత్తున టస్కర్ వాహనాల్లో ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం ఉంది. సుమారుగా 40కి పైగా ప్రాంతాల నుంచి హనుమాన్ శోభాయాత్రకు సంబంధించినటువంటి శోభాయాత్ర కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా కోటి, ఆ తర్వాత కోటి కాచిగూడ సర్కిల్, ఆ తర్వాత వైఎంసీఏ గ్రౌండ్స్, అశోక్ నగర్ మీదుగానే ఈ శోభాయాత్ర అంతా కూడా కొనసాగుతుంది. సో ఇదే నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముందుగానే పోలీసులు ప్రత్యేకంగా కూడా ట్రయల్ రన్స్ నిర్వహించినటువంటి సందర్భం. సో మొత్తానికి అరగంట క్రితం మొదలైనటువంటి శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం కోటి వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో కర్మాన్ ఘాట్ నుంచి ప్రారంభమైనటువంటి హనుమాన్ శోభాయాత్ర ఇటు కోటి వద్దకు కూడా చేరుకోబోతుంది. సో కర్మాన్ ఘాట్ నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలతో పాటు పెద్ద ఎత్తున భక్తులతో శోభాయాత్రగా హనుమాన్ తరలి వస్తూ ఉన్నాడు. సో ఇదే నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వచ్చేటటువంటి హనుమాన్ శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇప్పటికే ట్రాఫిక్ను కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పోలీసులు ఇప్పటికే చేసి ఉండడం కూడా జరిగింది. 8,000 మంది
ట్రాఫిక్ సిబ్బందిని ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కోసమే వినియోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లోని ప్రధానమైనటువంటి మార్గాల్లో ఈ శోభాయాత్ర కొనసాగుతూ ఉంది కాబట్టి ఆయా మార్గాల్లో పెద్ద ఎత్తున కూడా వాహనాలు రాకపోకలకు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి ఏర్పాటు అయితే చేస్తున్నారు. సో శోభాయాత్ర కోటి వరకు అయితే చేరుకుంది. ఓటు స్టూడియో. Alhamdulillah, kita